తెలంగాణ ఏర్పాటులో ఎంతోమంది గిరిజన బిడ్డల త్యాగం ఉందని, వారి పోరాటాన్ని, త్యాగాన్ని గుర్తించకుండా గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అన్యాయం జరిగిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఆరోపించారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలను హస్తినాపురంలోని కాటం పార్వతమ్మ పార్కులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ రవీందర్ కుమార్ నాయక్, హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, సీనియర్ ఐఏఎస్ అధికారిని బి భారతి నాయక్, అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్ రమావత్ పద్మనాయక్, హస్తినాపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అందోజు సత్యంచారి, వివిధ రంగాల ప్రముఖులు హాజరై సంతు సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గిరిజనుల పక్షమేనని, భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ హయాంలో గిరిజనులకు రిజర్వేషన్స్ కల్పించి వారికి అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించిన ఘనత కాంగ్రెస్ది అన్నారు. ప్రభుత్వంలోనూ కేంద్ర మంత్రిగా బలరాం నాయక్ లాంటి బంజారా నాయకులకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో బంజారాలను పట్టించుకోలేదని, గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని పంగనామాలు పెట్టారని, పేద, గిరిజన పిల్లలు చదివే వేలాది ప్రభుత్వ పాఠశాలను మూసేశారని పేర్కొన్నారు. అంతేగాకుండా కేసీఆర్ తన పాలనలో పోడు భూములను, అసైన్ భూములను పేదల నుంచి లాక్కున్నాడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం మాత్రమే బంజారా గిరిజనులకు న్యాయం చేస్తుందన్నారు. గిరిజనుల భూముల క్రయ విక్రయాలకు అనుమతి ఇచ్చే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జయంతి ఉత్సవాల నిర్వాహకులు, అధ్యక్షులు ఎన్ జానకిరాం నాయక్, ఉపాధ్యక్షులు ధన్జీలాల్ నాయక్, అన్నదాత కావేటి శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ ఎన్ వాసురాం నాయక్, కన్వీనర్ కె పాండు నాయక్, టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ వజీర్ ప్రకాష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ ఎల్బీనగర్ అధ్యక్షుడు రమేష్ నాయక్, గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాసం అశోక్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు. बापू रविंद्र नायक, माजी मंत्री सुजाता नायक से आए थे। बापू से दाल भोल से आए थे, नानका मोट से आए थे, कारो भंडारी ने बापू ये गरीबी ने, ये गोर भाई बाटे ने, ये गोर भाई ने बापू गोरकुंडा की झंडा चढ़ाओ जो बापू देखे साइवे जैस बापू मार गोर बंजारा बापू से साइवे जैस गांधी गौड़ी ने बरकत देश बापू ईसा टगन देश कचेरी पाचा करेस बापू दे आंगे ताले साइवे जैसी जय सेवालाल बापू बाणो सुजाता रामचंद्र बापू तो 10,000 भेंट दी बापू खेतावत मंजूला बापू 5,000 भेंट दी बापू धीरावत वेंकैया एसीपी बापू 5,000 तो भेंट दी बापू अब नाम क्या बापू से नानक्या मोड़ सार से तो पूजा दिन थे बापू पूछत कर ले साइवे जैसे
का पहले ही लिया है नाम। నాతో వచ్చిన సత్యనారాయణ, అశోక్, గమ, విజయ్ ప్రకాష్, దుర్గా, మిగతా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ आप एक अच्छा प्रोग्राम बनाए मगर ఎవ్రీ ఇయర్ జరుపుకుంటామని చెప్పినారు, చేస్తారు కానీ మరి ఇక్కడ చూస్తే 10 మంది వచ్చిన మేము వచ్చిన వాళ్ళు అందరమే ఉన్నాం కానీ స్టేజ్ మీద ఎక్కువ ఉన్నారు, స్టేజ్ కింద తక్కువ ఉన్నారు. సో रविंद्र नायक भाई साहब देशम बुला बुला, अरे हाँ आई आप आइए रवि नायक, अरे इनको पहले बुलाना था ना जानकी राम भाई ने बाहर राज्यों से कम्युनिटी स्पेशल గా రవీంద్ర నాయక్ చెప్పినట్టు భారతరత్న కీర్తి శేషులు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీని కూడా మనం స్మరించుకోవాలి. ఒక దేశంలో గిరిజన ఎస్టీ నాయక జనాభా कितना है रविंद्र भाई? हाँ, तो अलग अलग नाम से है. సో నియర్లీ దేశ జనాభాలో ఇంతుండి కూడా గుర్తింపు లేకుండా సంచార జాతులుగా దయనీయ పరిస్థితుల్లో ఉన్న క్రమంలో ఇందిరాగాంధీ గారు గుర్తించి బంజారా కమ్యూనిటీని గుర్తించి రిజర్వేషన్స్ కల్పించి వాళ్ళ మళ్ళీ భారతీబాయి లాంటి ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు డాక్టర్లు కాగలిగిందంటే అప్పుడు ఇందిరాగాంధీ గారి యొక్క దూరదృష్టితోటి తీసుకున్న నిర్ణయం. యూపీఏ ప్రభుత్వంలో రవీంద్రబాయి నేను కూడా ఉంటుంది. సోదరుడు బలరాం నాయక్ని అంత చదువు రాకపోయినా అనుభవం లేకపోయినా మొదటిసారి పార్లమెంట్ సభ్యుడైనా కూడా మొత్తం యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రభుత్వంలో ఒక నాయకు లేడని చెప్పి బలరాం నాయక్ని సోనియా గాంధీ గారు మంత్రిగా నియమించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బంజారా కమ్యూనిటీ తోటి చాలా అనుబంధంగా ఉంటుంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా దేశ జనాభాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎంతమంది ఉన్నారు, మేమెంతో మనకంత అంటూ ఒక సమాజంలో వనరులు పంచించాలనే ఉద్దేశంతోనే మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏర్పడినాక దేశంలోనే కులగణన చేపట్టడం జరిగింది. దీంతో ఒరేంత జనాభాంతోనే వస్తుంది. ఇవాళ దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో గిరిజన కమ్యూనిటీ అత్యంత చరిత్రాత్మక పాత్ర. మన బిడ్డలు ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తాండాలన్నీ కూడా పంచాయతీలు చేస్తానని చెప్పి పంచాయతీలు పెట్టి పంగనామాలు పెట్టింది గత పాలకులు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. తాండాలలో నాటుసారాలంటూ దాడులు చేస్తూ ఇవాళ అధ్వాన పరిస్థితి, బిడ్డలు నమ్ముకున్న లాంటి బీదస్థితి తీసుకొచ్చింది గత పాలకులు 10 సంవత్సరాల నుంచి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవుతే మన గిరిజన సోదరులు మన జీవితాలు బాగుపడతాయని కూడా ఉద్యమాలు పోరాటం చేసినాం. నిజామాబాద్ జిల్లాలో కూడా మా ఎస్టీ కమ్యూనిటీ లంబాడ సోదరులు చాలామంది ఉన్నారు. కానీ తెలంగాణ వచ్చినాక పంచాయతీల పేరుతోటి ఒక నిధులు ఇవ్వకుండా అనగదొక్కి గవర్నమెంట్ కాలేజీలు స్కూల్స్ దూరం చేసి ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకు దూరం ఉండేటట్టుగా ప్రభుత్వ పాఠశాలలు మూసేసింది గత ప్రభుత్వం. తెలంగాణ ఏర్పాటు అవుతే ఇటు బంజారా కమ్యూనిటీ కానీ గిరిజనులకు కానీ దళితులకు కానీ బలహీన వర్గాలకు భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటే ఇంకొక అగ్రకులం వచ్చి మన మీద పెత్తనం చెలాయిస్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నా సోదరుడు రవీంద్ర నాయక్ యొక్క పాత్ర, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అసలు పార్టీ మనుగడపై రవీంద్ర నాయక్ చాలా కీలకమైన పాత్ర పోషించాడు. కానీ కేసీఆర్ నైజం ఏంటంటే ఎవడైతే సహాయం చేస్తాడో అనగదొక్కడం. అటు నరేంద్రన సరే, అసలు రవీంద్ర నాయక్ ఢిల్లీలో నాకు బాగా అనుభవం ఉంది. అప్పుడు రాజీనామా చేసి కూడా పార్లమెంట్లో మిగతా పార్టీలని, కేంద్ర నాయకత్వాన్ని, సోనియా గాంధీ గారిని, మన్మోహన్ సింగ్ గారిని కానీ మా అందరు ఎంపీలతో కలిసి పోరాటం చేయడంలో డాక్టర్ రవీంద్ర నాయక్ పాత్ర కీలకం. కానీ మనందరి యొక్క కష్టంతో రాష్ట్రం ఏర్పాటు అవుతే ఇంకొక దొర మన మీద కూర్చొని ఇలా భూములు కాజేసినాడు, బంజారా భూములు లాక్కున్నాడు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చిన భూములన్నీ కూడా అసైన్డ్ భూములను కూడా లాక్కొని ప్రైవేటీకరణ చేస్తూ మళ్ళా దొరలు పెత్తనం చెలాయిస్తూ వచ్చినారు. కానీ కాంగ్రెస్ సోనియా గాంధీ గారు ఆశించింది తెలంగాణ రాష్ట్రం వస్తే మన బడుగు బలైనకు బాగుంటుందని. వాళ్ళు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే సేవాలాల్ గారు బోధించింది ఏంటి? ఇవ్వాలి, చదువు ఉండాలి అని చెప్తే ఎక్కడుంది ఇక్కడ పరిస్థితి? ఇవాళ మన బిడ్డలు అమ్ముకునే పరిస్థితి మీరు గత 10 ఏళ్ళలో చూసినారు. అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చింది
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అట్లా ఉండకూడదని చెప్పి మేము మన తెలంగాణపై పాటుపడ్డాం. కానీ ఎవరైతే సహాయం చేసి అణగదొక్కడం, అణిచివేయడం, దోచుకోవడమే గత పాలకులు చేసిన పని. కసివర సేవాలాల్ జయంతి స్మరించుకుంటూనే కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు అట్టడుగు వర్గాలకి న్యాయం చేకూర్చాలి, ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులకు ఉండాలి. ఇవాళ మన కమ్యూనిటీ, ఎస్పెషల్లీ బంజారా కమ్యూనిటీ అత్యంత నిరాదరణకు గురవుతూ ఉంది. మన దగ్గర ఇక్కడ డ్రగ్స్కి అలవాటు అవుతాం. ఏ మత్తు ఉండొద్దని సేవాలాలు బోధించిండో ఇవాళ మత్తును మన యువతకు అలవాటు చేసి భవిష్యత్తు లేకుండా చేసింది గత 10 ఏళ్లలో. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేవంత్ రెడ్డి గారు కూడా, మనం ఇక్కడ ఎల్బీ నగరే మనకు ఉదాహరణ, మన సేవాలాల్ మహారాజ్కి నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలు ఇంకా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. 286 ఏళ్ళు అయినా కూడా ఇంకా తాండాలలో బతికే పరిస్థితులు లేవు. భూ సంస్కరణ చేసి భూములు ఇస్తే ఈ కమర్షియలైజ్ అయిపోయి మన భూములు లాక్కొని కమర్షియల్ చేస్తూ ఎన్నో ఏళ్ళు మీరు వ్యవసాయం చేస్తున్న దాన్ని లాక్కుంటూ 200-300 గజాలు ఇచ్చేసి ప్రభుత్వం చేస్తున్న దాన్ని పక్కన పెడుతూ అసైన్డ్ భూములకు కూడా హక్కు కల్పించాలి, అమ్ముకునే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అందుకే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూములు కూడా అమ్ముకునేటట్టుగా వాళ్ళకు అధికారం కల్పించే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ సేవాలాల్ మహారాజ్కి నివాళులు అర్పిస్తూ బంజారా కమ్యూనిటీ సోదరులందరికీ కూడా పిలిచి ఆహ్వానించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ జై సేవాలాల్.